ఒకప్పుడు ఒక గ్రామంలో సీతమ్మ అనే అమ్మాయి ఉండేది. పేదరికంలో జన్మించినా ఆమెకు మంచితనం, శ్రమ అనే 2 ఆస్తులు మాత్రమే ఉండేవి. తండ్రి వృద్ధుడు, తల్లి అనారోగ్యంతో ఉండేది. సీతమ్మ చిన్నపాటి పనులు చేసుకుంటూ ఇంటి ఖర్చులు నెట్టేది. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన లలిత అనే ధనిక స్త్రీ సీతమ్మను పిలిచింది. నా ఇంట్లో పనిచేస్తావా? రోజూ వస్తే మంచి జీతమిస్తాను అంది. సీతమ్మ ఆనందంతో ఒప్పుకుంది. మొదట ఆమె చాలా కష్టపడి పనిచేసింది. ఇంటి పనులు, తోట, జంతువుల సంరక్షణ అన్నీ చేసింది. కొన్ని రోజులు గడిచిన తరువాత లలిత కాస్త అహంకారంతో మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు నా కృపతోనే బతుకుతున్నావు, మరువక అని తరచూ తిట్టేది. సీతమ్మ మౌనంగా భరిస్తూ పనిచేసేది. ఒకరోజు లలిత గదిలో పెద్ద మొత్తంలో డబ్బు మాయమైంది. ఇది నువ్వే దొంగిలించావు అని సీతమ్మను అందరి ముందు నిందించింది. పాపం సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను దప్పు చేయలేదక్కా అని వేడుకుంది. కాని ఎవ్వరూ నమ్మలేదు. సీతమ్మ నిరాశతో ఊరిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. వెళ్లేముందు దేవాలయానికి వెళ్ళి ప్రార్థించింది. దేవుడా, నేను తప్పు చేయకపోయినా నన్ను దోషిగా ఎవ్వరూ నమ్మడంలేదు. నిజం వెలుగులోకి రావాలి అంది. మరో రోజు ఉదయం లలిత ఇంట్లో గదిని శుభ్రం చేస్తున్నప్పుడు ఆమె కుమారుడు ఆ డబ్బును ఆటగా తీసుకొని తోటలో దాచినట్లు తెలిసింది. లలితకు పశ్చాత్తాపం కలిగింది. వెంటనే ఆమె సీతమ్మను పిలిపించి క్షమాపణ చెప్పింది. నీపై అనుమానం పెట్టి పెద్ద తప్పు చేశాను. నువ్వు నిజాయితీగల అమ్మాయి అంది. కాని సీతమ్మ కేవలం నవ్వుతూ, మనిషికి తప్పులు జరగవచ్చు, కాని మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అంది. ఆ రోజునుంచి లలిత తన అహంకారాన్ని విడిచేసి గ్రామంలోని పేదవారికి సహాయం చేయడం మొదలుపెట్టింది. సీతమ్మకు మంచి ఉద్యోగమిచ్చి ఆమె కుటుంబాన్ని ఆదుకుంది. గ్రామమంతా సీతమ్మ మంచితనాన్ని మెచ్చుకుంది. నీతి: నిజమెప్పుడైనా ఆలస్యమవుతుందేమో, కాని అది తప్పక వెలుగులోకి వస్తుంది. ఒక చిన్న గ్రామంలో రత్నమ్మ అనే అత్త, ఆమె కోడలు సరళ కలిసి నివసించేవారు. రత్నమ్మ కొద్దిగా దిట్ట. కోడలిపైన ఎప్పుడూ ఆజ్ఞలు వేస్తూ ఉండేది. సరళ మాత్రం మృదు స్వభావం, కాని తెలివైనది. ఒకరోజు భారీ వర్షం పడింది. గ్రామంలో చలి పెరిగింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. పక్కింటివాళ్లు ఏదైనా వేడి తిండి ఉంటే బాగుండును అంటూ మాట్లాడుకుంటున్నారు. సరళకు ఒక ఆలోచన వచ్చింది. అత్తగారు, మన దగ్గర చికెనున్నది, పిండి కూడా ఉంది. కోడి పకోడీ చేసుకుని అమ్మితే బాగుంటుందని అనిపిస్తుంది అంది సరళ. అమ్మడమా? మన ఇల్లే హోటలేమిటి అంటూ అత్త మొదట నవ్వింది. కాని వెంటనే ఆలోచించింది. వర్షం, చలి, పక్కింటి వాళ్లకు ఇలాంటివే కావాలి. సరే, కాని లాభం పంచుకోవాలి అంది రత్నమ్మ. సరళ వెంటనే వంటగదిలోకి వెళ్లి రుచికరమైన కోడి పకోడీలు చేసేసింది. వాసనంతా వీధి వరకు వెళ్ళింది. అయ్యో, ఏమి వాసనమ్మా అంటూ పొరుగువారు తలుపు తట్టి అడిగారు. రత్నమ్మ చిరునవ్వుతో, కోడిపకోడీ, ఒక్క ప్లేట్ 30 రూపాయలు అంది. కొద్దిసేపట్లోనే ప్లేట్లు అమ్ముడైపోయాయి. ఇంకా చాలామంది అడగడంతో అత్తే పరిగెత్తి మరిన్ని సరుకులు తెచ్చింది. సరళ వరుసగా పకోడీలు వేస్తూ ఉండగా అత్త డబ్బులు లెక్క పెడుతూ సంతోషపడింది. కోడలు, నీ ఆలోచన నిజంగా బంగారం. ఇంకో రోజు కూడా వర్షం పడితే మనం పెద్ద బిజినెస్ చేద్దాం అంది ఉత్సాహంగా రత్నమ్మ. 2వ రోజు కూడా వర్షం పడింది. ఈసారి వాళ్లు చిన్న టేబుల్ పెట్టి వర్షంలో హాట్ కోడి పకోడీ అంటూ బోర్డు పెట్టారు. గ్రామం మొత్తంలో వాళ్ల పేరే వినిపించింది. కొండంత లాభం వచ్చింది. రాత్రికి లెక్కలు చూసుకుంటూ రత్నమ్మ కోడలివైపు చూసి అంది. నువ్వు కేవలం మంచిదానివే కాక తెలివైన కోడలవు. మనం కలిసి చేస్తే ఏ పనీ కష్టం కాదు. సరళ చిరునవ్వు నవ్వింది. అత్త, గౌరవం ఇచ్చితేనే ఆలోచనలు పుడతాయి. ఆ రోజునుండి అత్త కోడల్ని అభిమానంగా చూసింది. వాళ్లు కలిసి చిన్న బిజినెస్ ప్రారంభించారు. అత్త కోడళ్ల స్పెషల్ పకోడీ సెంటర్. నీతి: కలిసి పనిచేస్తే కుటుంబం బలపడుతుంది. గౌరవం, నమ్మకం ఉంటే ఎలాంటి ఆలోచన పెద్దదవుతుంది.